పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. స్టార్ హీరోల సినిమాల విషయంలో చాలా కన్ఫ్యూషన్ కనిపిస్తోంది. సెట్స్ మీద ఉన్న సినిమాల తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఏ సినిమాలు చేయబోతున్నారన్న విషయంలో ఫుల్ క్లారిటీ అయితే కనిపించడం లేదు. 1-2 ప్రాజెక్ట్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయినా అవే పట్టాలు ఎక్కుతాయా, లేదా వార్తల్లో ఉన్న మరేదైనా మూవీ ముందుకొస్తుందా అన్న డౌట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ అనుమానాలకు చెక్ పడేది ఎప్పుడు? అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ముగ్గురు స్టార్స్ ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. ఈ హీరోలు ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ కొన్ని వార్తలు ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాయి. కానీ ఏ సినిమా ముందు పట్టాలెక్కుతుంది, ఏ సినిమా వెయిటింగ్ లిస్ట్లోకి చేరిపోతుంది అన్న క్లారిటీ మాత్రం రావడం లేదు. అందుకే బిగ్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ పెద్ద వర్క్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారన్న న్యూస్ ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉంది. చాలా సందర్భాల్లో సుకుమార్ కూడా ఇదే విషయం చెప్పారు. కానీ చరణ్ కోసం ప్రశాంత్ నీల్, కిల్ ఫేమ్ నిఖిల్ నగేష్ భట్ లాంటి డైరెక్టర్స్ కూడా వెయిటింగ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే అఫీషియల్ గా చరణ్ చేయబోయే సినిమా ఏంటన్నది మార్చి 27న చరణ్ బర్త్డే సందర్భంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బన్నీ లైనప్ విషయంలోనూ ఇలాంటి క్లారిటీ కోసమే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. AA 22 తర్వాత లోకేష్ దర్శకత్వంలో మూవీ ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ త్రివిక్రమ్, సంజయ్ లీలా భన్సాలి లాంటి దర్శకులు కూడా బన్నీతో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో బన్నీ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8న లైనప్ విషయంలో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. తారక్ విషయంలోనూ బర్త్డే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తారన్న సస్పెన్స్ ఎప్పటి నుంచో ఉంది. దేవర 2, త్రివిక్రమ్ మూవీ ఆల్రెడీ అనౌన్స్ అయి ఉన్నా అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయన్న క్లారిటీ లేదు. ఈ విషయంలో అఫీషియల్ అప్డేట్స్ బర్త్డే సందర్భంగా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే మే 20 ఎప్పుడొస్తుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.